పైన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. సమస్యలపై ప్రశ్నిస్తే ఎదురు దాడికి దిగుతున్నారని విమర్శించారు. నీటిపారుదల రంగంపై ఆ శాఖ మంత్రికి కనీస అవగాహన లేదని, అందుకే మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యలపైన ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యతని జగదీష్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబుల అవసరం ఉండొచ్చని, తెలంగాణ ప్రజలకు ఆ అవసరం లేదన్నారు. సీఎం హోదా మరిచి ఇబ్బందికర భాషలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని జగదీష్ రెడ్డి తెలిపారు. మాట్లాడుతున్న ప్రతి మాటకు, నువ్వు చేస్తున్న ప్రతి చర్యకు తప్పించుకోలేవు శిక్షణ ఇచ్చి. అది ప్రజల చేత పడుతుంది, చట్టం చేత పడుతుంది, శిక్ష వేయబడుతుంది. రేవంత్ స్పష్టంగా చెప్తాను, సూటిగా చెప్తున్నాం, నువ్వు కేసీఆర్ని ఏదైతే బండలు కట్టుకొని దీని దొరుకు దాంట్లో దొరికి చావును మాట్లాడుతున్నావో, తెలంగాణ ప్రజలు మళ్ళీ 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 నువ్వు లేచి వచ్చే అవకాశమే లేకుండా బండరాలు కట్టి నిన్ను మూసలో పడేస్తారు. నీ రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలుకుతారు. నిన్ను ఫిజికల్గా చంపుతారని మేము అనటం లేదు, రాజకీయంగా నిన్ను బండలు కట్టి మూసలో పడేస్తారు వచ్చే ఎన్నికల్లో.